అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ దానికి స్పందిస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఒకవైపు ధన్యవాదాలు చెబుతూనే మరోవైపు నవ్వుతూ చురకలంటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించాలంటూ ట్రంప్కి చిన్న స్ట్రోక్ ఇచ్చారు. సాధారణంగా ట్రంప్ శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు శుభాకాంక్షలు తెలియజేయడం కామన్, ఏ ప్రధాని అయినా అదే చేస్తారు. కానీ మన ప్రధాని ట్రంప్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను మర్చిపోకుండా, పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన విషయాన్ని వదిలిపెట్టకుండా ధన్యవాదాలు తెలుపుతూ ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని ట్రంప్కి హితబోధ చేయడాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. మనకు స్నేహితుడైన, ఆప్త మిత్రుడైన చెడుని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అతన్ని మనం హెచ్చరించాలి. ట్రంప్కి మోదీకి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ట్రంప్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు, దాని మీద మాత్రమే మాట్లాడుతున్నాడు మోదీ. ఇద్దరి మధ్య సమస్య ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చర్చించుకునే ప్రయత్నం చేయడమే తెలివైన వ్యక్తులు చేసే పని. ట్రంప్ని వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడని చట్టసభలు పెట్టి తిట్టచ్చు, ట్రంప్ని ఏకిపారేయచ్చు. కానీ మోదీ అలా చేయలేదు. అదే ఆయన సంస్కారం.